దైవ దృష్టికి ఇష్టటగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము దేవునికి ఇష్టలుగా ఉంటే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్యవ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం మనం గమనించినట్లయితే, దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అంటూ లేఖనం సెలవిస్తుంది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలో పాపం చేసినప్పుడు దేవుడు ఆదామును నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు అని శపించాడు. అప్పటి వరకు వారికి కష్టం అంటే ఏంటో తెలియదు. ప్రశాంతమైన జీవితం దేవుడు వారికి ఇచ్చాడు. వారి మంచి చెడ్డలు దేవుడే చూసుకున్నాడు. తాము జీవించడానికి అవసరం లేని దేవుని ఆజ్ఞకి వ్యతిరేకమైన పని చేసి దేవుడు అనుగ్రహించిన సమాధానకరమైన జీవితాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తులయ్యారు. కాబట్టి ఆదాము సంతానమైన మనకు కూడా ఆ శాపం వర్తిస్తుంది. మనుషులు కూడా దాన్నే నమ్మి కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెతను పుట్టించుకున్నారు. మనుషులు అష్టకష్టాలు పడుతూ ఉంటే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకోలేడు కదా. అందుకే ఆ శాపానికి విరుగుడుగా ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అంటూ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉంటే రెక్కలు ముక్కలు చేసుకొని చెమటోడ్చి 24 గంటలు కష్టపడాల్సిన అవసరం లేకుండానే దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. మన అవసరాల గురించి మనం దేవుణ్ణి అడగక మునిపే ఆలోచించే అవసరం లేకుండానే మనకన్నీ దయచేస్తాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంటూ కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనంలో రాయబడటం చూస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి? ప్రతి ఒక్కరూ కోరుకునేది కూడా కష్టం లేని జీవితమే కదా. మరైతే దేవునికి ఇష్టలుగా ప్రియులుగా ఉండడానికి మనకొచ్చిన నష్టం ఏంటి, కష్టం ఏంటి? ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించి వారు కట్టని ఇండ్లలో నివసింపజేసి వారు నాటని పొలంలో పంట తినిపించాడు. వాళ్ళు తినడానికి ఉండడానికి అవసరమైన వాటిని వారు కనాను దేశంలోనికి అడుగు పెట్టక ముందే దేవుడు వారికి సిద్ధం చేసి ఉంచాడు. ఇశ్రాయేలీయులకు చేసిన దేవుడు నీకు నాకు ఎందుకు చేయడు? అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడి ఉన్నప్పుడు ఆయనకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన సంతానం ఎలాంటి కష్టం అనుభవించకుండా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. అయితే వారిలో దేవునికి అవిధేయులైన వారు నశించిపోయారులేండి. మనం కూడా దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడి ఉంటే మనకు కూడా ఎలాంటి కష్టము రాకుండా చూసుకోడా? మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఆయనకు విధేయత చూపించాలి కదా. దేవునికి అవిధేయులమై ఆయనకు లోబడి ఉండకపోవడమే మన కష్టాలకి కారణం. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయనకు ఇష్టంగా జీవిస్తే నీకు ఏ కష్టమో రాకుండా నిన్ను పోషించే బాధ్యతను తీసుకుంటాడు. అప్పుడు ఎలాంటి కష్టాలు, సమస్యలు, బాధలు లేకుండా నీ జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతుంది. మరి ఆయనకి ఇష్టంగా జీవించడానికి నువ్వు సిద్ధమేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.